స్టూడెంట్స్, ఈ వీడియోలో ఒక బార్ మ్యాగ్నెట్ అనేది కరెంట్ క్యారింగ్ సోలినాయిడ్ ఎలా ఈక్వివాలెంట్, ఈ రెండు అంటే ఒక కరెంట్ క్యారింగ్ సోలినాయిడ్ అనేది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చెప్పబోతున్నాను. సో ఇది చెప్పబోయే ముందర ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఏంటి అని అంటే, ఒకటి, సోలినాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా NIA అని డిరైవ్ చేసాం. సోలినాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా NIA అని డిరైవ్ చేసాం. వేర్ క్యాపిటల్ N ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్, I ఈజ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్ అండ్ క్యాపిటల్ A ఈజ్ ది ఏరియా ఆఫ్ ద కాయిల్. సో ఇది మనం డిరైవ్ చేసాం. అలాగే ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మనకు ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా 1/4πε0 2m/r³ అని అలా అయితే డిరైవ్ చేసామో, అదేవిధంగా ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క యాక్సియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా μ0/4π × 2m/r³ లేదా d³ ఓకే. సో r³ అన్నమాట, ఇదొకటి. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే, ఒక కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ నుంచి x డిస్టెన్స్ అవతల ఉండేటటువంటి పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఫార్ములా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B బార్కి ఫార్ములా ఏమని చెప్పి తెలుసు అంటే, μ0NIA² యాక్చువల్గా A² కదా, R². సో రేడియస్ A అనుకుంటే A. సో 2 × A² + x² ² 3/2. సో మనకు బీకి ఫార్ములా μ0NIA² / 2 × A² + x² ² 3/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఒక కరెంట్ క్యారింగ్ సోలినాయిడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ బార్ మ్యాగ్నెట్ అని చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ ఒక సోలినాయిడ్ని కన్సిడర్ చేస్తున్నాను. ఆ సోలినాయిడ్ యొక్క రేడియస్ వచ్చేసి స్మాల్ a అని అనుకుంటాను. లెట్ ద రేడియస్ ఆఫ్ ద సోలినాయిడ్ వచ్చేసి స్మాల్ a అని అనుకుంటాను. ఓకే. అలాగే ఇది మనకు దీస్ 2 lines ఆర్ బైసెక్టింగ్ ది గివన్ సోలినాయిడ్ అని అనుకుంటాను. సో సెంటర్ని ఓతో చూపిస్తున్నాను. ఈ సెంటర్ ఓ నుంచి కొంత డిస్టెన్స్ x డిస్టెన్స్ అవతల స్మాల్ r డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ P ఉంది అనుకుంటాను. ఆ పాయింట్ P దగ్గర సోలినాయిడ్ వల్ల ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్ అవుతుంది అనేది కావాలి. లెట్ ద లెంగ్త్ ఆఫ్ ది సోలినాయిడ్ ఈజ్ 2l. ఈ సోలినాయిడ్ యొక్క లెంగ్త్ వచ్చేసి 2l అనుకుందాం. లెట్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ సోలినాయిడ్ వచ్చేసి ఎంత అనుకుందాం అంటే 2l అని అనుకుందాం. ఓకేనా. సో ఇందులో ఒక చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేయండి, విచ్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ x ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సోలినాయిడ్. సెంటర్ ఆఫ్ ద సోలినాయిడ్ నుంచి x డిస్టెన్స్ అవతల dx థిక్నెస్ కలిగినటువంటి ఒక ఎలిమెంట్ని కన్సిడర్ చేయండి. థిక్నెస్ ఆఫ్ ద ఎలిమెంట్ దట్ వీఆర్ కన్సిడరింగ్ ఈజ్ dx. అది ఎంత డిస్టెన్స్లో ఉందంటే సెంటర్ నుంచి x డిస్టెన్స్లో ఉంది అని అనుకోండి. చివరిగా లెట్ స్మాల్ n రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్ ప్రజెంట్ పర్ యూనిట్ లెంగ్త్. యూనిట్ లెంగ్త్లో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో మనకు ఒక కాయిల్, మనకు ఈ కన్సిడర్ చేసిన ఎలిమెంట్లో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనేది కావాలి. యూనిట్ లెంగ్త్లో అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, n. మరి dx థిక్నెస్లో ఎన్ని ఉంటాయి, n × dx. ఒక కాయిల్ గుండా కరెంట్ పాస్ చేస్తుంటే, ఒక టర్న్ గుండా కరెంట్ పాస్ అవుతుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా μ0IR² / 2 × R² + x² ² 3/2. అవునా. అయితే ఇక్కడ n × dx ఉన్నాయి కాబట్టి మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈ స్మాల్ ఎలిమెంట్ వలన డెవలప్ అయ్యేటటువంటి స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dBకి ఫార్ములా ఏంటంటే μ0, n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, n × dx, I రేడియస్ అంటే a, IA² / 2 × రేడియస్ A² + x అంటే ఏంటి, డిస్టెన్స్ ఎక్కడి నుంచి అక్కడికి, మనకు పాయింట్ P నుంచి ఎలిమెంట్కి. సో ఇక్కడ పాయింట్ P అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే సెంటర్ నుంచి r డిస్టెన్స్లో ఉంది. కాయిల్ అనేది ఎలిమెంట్ వచ్చేసి సెంటర్ నుంచి x డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఏమొస్తుందంటే r - x² ² 3/2 అవుతుంది. ఒకసారి డయాగ్రామ్ని చూసుకోండి. డయాగ్రామ్లో మనకేం కావాలి అంటే ఈ ఎలిమెంట్ నుంచి పాయింట్ Pకి ఉండేటటువంటి డిస్టెన్స్ కావాలి. కానీ ఈ డిస్టెన్స్ మనకు లేదు.
మనకు ఏముంది అని అంటే సెంటర్ నుంచి పాయింట్ పి వచ్చేసి స్మాలర్ డిస్టెన్స్లో ఉందని చెప్పి తెలుస్తుంది, సెంటర్ నుంచి ఎలిమెంట్ వచ్చేసి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఎలిమెంట్ నుంచి పాయింట్ పీకి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ మైనస్ ఎక్స్. దేర్ ఫర్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. ఓకే, హోల్ పవర్ 3/2. సో చూడండి, మనకు ఈ ఆ రేడియస్ అండ్ డిస్టెన్స్ ఎక్స్ ఈ రెండు కూడా ఆర్తో డిస్టెన్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని అనుకున్నప్పుడు మనకు ఏమవుతుంది అని అంటే ఆ డీబీ ఈక్వల్ టు అప్పుడు ఈక్వేషన్ మనకు డీబీ ఈక్వల్ టు మారిపోతుంది. డీబీ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ డిఎక్స్ ఐ ఏ స్క్వేర్ డివైడ్ బై 2r క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తాం, ఎక్స్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తాం, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2లో 2 క్యాన్సిల్ పోతే ఆర్ క్యూబ్ అనేది మిగులుతుంది. ఓకే, అయితే మనకు ఇది ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ ఈ చిన్న ఎలిమెంట్ వలన డిఎక్స్ థిక్నెస్ కలిగినటువంటి ఈ ఎలిమెంట్ వలన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పాయింట్ బి దగ్గర డిబి. టోటల్ సోలినాయిడ్ వలన అంటే ఏం చేయాలా? సో ఇక్కడ 2l లెంగ్త్ ఉంది కదా, దీని యొక్క బౌండరీస్ వచ్చేసి నేను -L2 + L అని అనుకుంటా, -L2 + L అని అనుకుంటా నా కన్వీనియన్స్ కోసం. సో ఇప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలంటే ఏం చేస్తామంటే దాన్ని జస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dV అంటే ఏంటి? ఇంటిగ్రల్ మ్యూ నాట్ n ఇంటూ dx ఇంటూ I ఇంటూ a స్క్వేర్ డివైడ్ బై 2 ఇంటూ ఆర్ క్యూబ్ ఓవర్ ద లిమిట్స్ -L2 + L అనమాట. సో దీని నుంచి B ఈక్వల్ టు అన్నీ బయట రాస్తే మ్యూ నాట్ బయట రాస్తాము, n బయట రాస్తాము, dx లోపల ఉంటుంది, I బయట రాస్తాము, a స్క్వేర్ బయట రాస్తాము, డివైడ్ బై 2r క్యూబ్ బయట రాస్తాము, ఇంటిగ్రల్ ఏం మిగులుతుంది? -L2 + L dx మిగులుతుంది. దేర్ ఫార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? మ్యూ నాట్ ni a స్క్వేర్ డివైడ్ బై 2r క్యూబ్ ఇంటూ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్, దీన్ని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2l అవుతుంది అనమాట. ఓకే, 2l అవుతుంది. దీన్ని నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో 2π తోటి మల్టిప్లై చేస్తాను. డినామినేటర్లో 2π తోటి మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, మ్యూ నాట్ని అలాగే ఉంచుతాను. ఇక్కడ 2 × 2π ఉంది కదా, దాన్ని అంతా మ్యూ నాట్ బై 4π అని రాస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఏమేమి ఎలా రాస్తున్నాను అనేది ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. మ్యూ నాట్ని 2ని 2πని కలిపి మ్యూ నాట్ బై 4π అని రాస్తా. ఓకే, నెక్స్ట్ పై ఏ స్క్వేర్ని ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియాగా డినోట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఐని అలాగే రాస్తాను. ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్ పర్ యూనిట్ లెంత్ స్మాల్ n, 2l అంటే టోటల్ లెంగ్త్. నంబర్ ఆఫ్ యూనిట్స్ నంబర్ ఆఫ్ యూనిట్ లెంగ్త్లో స్మాల్ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. మరి 2l లెంగ్త్లో ఎన్ని ఉంటాయంటే n × 2l. సో n × 2l ఏం రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి నేను ఈ ఈక్వేషన్ని ఎలా రాయొచ్చు అంటే B ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే మ్యూ నాట్ బై 4π ఇంటూ 2 ఒకటి ఎక్స్ట్రా మిగిలింది, అది అలాగే రాశాను. 2 ఇంటూ N టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, I ఇంటూ ఏరియా A డివైడెడ్ బై ఆర్ క్యూబ్ అని రాయొచ్చు. చూడండి, ఒక బార్ NIA అనేది ఏంది? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ సాలినాయిడ్. దేర్ ఫార్ మనం ఏమని రాయొచ్చు? B బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2 టైమ్స్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ సోలినాయిడ్ డివైడ్ బై ఆర్ క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, దేర్ ఫార్ మనకు ఈ ఈక్వేషన్ని జనరల్గా యాక్సియల్ లైన్ మీద ఈక్వేషన్కి రాస్తే B బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2m బై ఆర్ క్యూబ్ అని వస్తుంది. ఇక్కడ ఏంది? ఇది ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ మ్యూ నాట్ బై 4π ఉంది, ఇక్కడ మ్యూ నాట్ బై 4π ఉంది, ఇక్కడ 2/r క్యూబ్ ఉంది, ఇక్కడ 2/r క్యూబ్ ఉంది. ఇక్కడ M అనేది ఏంది? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ సోలినాయిడ్. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేరింగ్ దీస్ 2 ఈక్వేషన్స్, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే మనం ఏం చెప్పచ్చు అంటే
కరెంట్ క్యారింగ్ సోలినాయిడ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ బార్ మ్యాగ్నెట్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫైనల్లీ విత్ దిస్ వీడియో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ bar magnet is equivalent to current carrying solenoid. Okay, thank you.